ఈ వారం రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఆమె డైరెక్ట్‌గా ఏమైనా జైలుకి పోయేటువంటి అవకాశం ఉంటుందా? మళ్ళీ ఈ యొక్క పొడిగింపు అనేది ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఒకసారి కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉంటుందా? ఒక ముక్కలో చెప్పాలంటే అసలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ఎన్ని రోజుల పాటు ఆమె జైల్‌లో ఉండేటువంటి అవకాశం? అయితే అదే ఇప్పటికైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఉట్టి 7 రోజుల ఈడీ కస్టడీ కోసం ఇచ్చింది. వాళ్ళు నాకు నేను ఇన్నది ఏంటంటే వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ కోసం అడుగుదాం అనుకుంటుండ్రు, అడిగిండ్రు కానీ ఒప్పుకోలేదు. వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దట్. బట్ ఈడీ కస్టడీకి ఇచ్చింది. సో 7 రోజుల తర్వాత మళ్ళీ ఆమెను ప్రవేశపెట్టాలి. మళ్ళీ ఒకవేళ ఈడీ 7 రోజులకు ఈడీ మాకు ఈమె అవసరం లేదంటే వదిలేస్తారు. దానికి పూచీకత్తు అదంతా కట్పిచ్చేసి ఇక ట్రయల్లో చూసుకుందామని చెప్పేసి వదిలేస్తారు. ఒకవేళ వాళ్ళు ఎక్స్టెన్షన్ అడిగితే మళ్ళీ రిమాండ్లకు పోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడే అందుకనే ఈ బెయిల్ ప్రక్రియ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మనీష్ సిసోడియా కేసులోనే చూడండి, అతను ఎక్సైజ్ మినిస్టర్ ఉండే. సో ఆ మొత్తం ఎక్సైజ్ పాలసీని రూపకల్పన సౌత్ లాబీ చేసింది అని అంటున్నారు. దట్ ఈస్ ద అలిగేషన్. కానీ ఆ రూపకల్పనను ఆ ప్లాన్ని, ఈ సౌత్ లాబీ ఇచ్చిన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అయితే ఎక్సైజ్ మినిస్టరే కదా. సో ఆ ఎక్సైజ్ మినిస్టర్ ఇప్పటి వరకు 1 year కన్నా ఎక్కువ అవుతుంది, 1 year and few months. ఆయన ఇప్పటి వరకు 5-6 సార్లు బెయిల్ అప్లికేషన్, ఐ థింక్ 4 to 5 times బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినా సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. సో అందుకోసమని ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ రోల్ ఈడీ కేసులలో ఎంతగానో ఇంపార్టెంట్. వాళ్ళు సరే ఇంతే ఇక మేము ట్రయల్లో చూసుకుంటామని అనే ఫైనల్ రిపోర్ట్ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వస్తుంది మేడం? ఇంకా కాలయాపన ఉంటుంది? ఒకవేళ మీరు అన్నటువంటి ట్రయల్కు వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారం రోజులు బట్టి చేసినటువంటి ఎంక్వైరీ ఫైనల్ అయ్యేది? లేదండి, చాలా టైం పడుతుంది. మనము ప్రతి కేసుని ఒకటే ఒక ఫ్రేమ్ వర్క్ లో చూడలేము. ఇట్స్ నాట్ ఎ స్ట్రేట్ జాకెట్ ఫార్ములా. ప్రతి కేసు ఇలాగే ఉంటుందని కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కేసులే చూస్తే 2011లో స్టార్ట్ చేసిండ్రు అది సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఇప్పటి వరకు దాంట్లో ఒక ఛార్జ్ షీట్తో పాటు చాలా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. అది ట్రయల్లో ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంత టైంలో కంప్లీట్ చేయాలి, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు అనేది ఏ చట్టంలో లేదు. అండ్ అటువంటి ఆటంకాలు, అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టే అర్హత కూడా ఏ కోర్టుకి లేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు నడిచినా కానీ వాళ్ళు ఏదో ఒక రోజు బెయిల్లో బయటకు వస్తారు. కానీ అది ఓన్లీ వన్స్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. సో ఇక్కడ స్పెసిఫిక్గా అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు కవిత మీద కూడా ఈసీఐఆర్ ఫైల్ అయిందా లేదా ఇక నాకు ఐడియా లేదు. ఫైల్ అయ్యిండొచ్చు. ఇప్పటి వరకు అందరి మీద ఆల్ అప్రూవర్స్, అరుణ్ రామచందర్ పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, బుచ్చిబాబు, ఇంకోటి మొన్న పిఏయోరో అజయ్ సంథింగ్ అతను, వీళ్ళందరి మీద సెపరేట్ ఈసీఐఆర్లు ఫైల్ అయినాయి. ఇదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేసులో మన ఎఫ్ఐఆర్ లాంటిది. ఎఫ్ఐఆర్ కాదు కానీ ఎఫ్ఐఆర్ కన్నా చాలా కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఛార్జ్ షీట్ అంటే ఫైనల్ రిపోర్ట్ కూడా కాదు. సో అది ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ మధ్యలో ఉండే ఒక డాక్యుమెంట్. ఇట్స్ కాల్డ్ ద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే ఈమెను ఆల్రెడీ అరెస్ట్ చేసిండు కాబట్టి ఆమె మీద కూడా ఒక స్పెషల్ ఈసీఐఆర్ ఓపెన్ చేసిండు. సో ఇప్పటి వరకు వాళ్ళకు అప్రూవర్ల స్టేట్మెంట్లు ఉండే, ఈ ఫోన్లు ఇవి ఇన్ని ఫోన్లు వాడింది, ఇక్కడి నుంచి ఇక్కడికి తరలించిండు అదంతా. నాకు తెలిసి ఇప్పుడు అప్రూవర్ల స్టేట్మెంట్స్ 13 అప్రూవర్లు అంటున్నారు. 13 అప్రూవర్ల స్టేట్మెంట్స్తో పాటు ఇప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్ అంటే హార్డ్ ఫిజికల్ ఎవిడెన్స్ని తారుమారు, ఆల్రెడీ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసిన ఎవిడెన్స్ అంటే డిస్ట్రాయ్ చేసింది కూడా వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళ డీప్ స్కానింగ్ అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దీంట్లో. ఆ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై బెయిల్ ఇన్ ఈడీ కేస్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ని మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచే మాయం చేసేయచ్చు, లేకపోతే తీసేయచ్చు. అది ఇక్కడ నుంచి ఒక పిస్టల్ తీసుకున్నాడో లేకపోతే ఇంకో కత్తి తీసుకున్నాడో కాదు కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్
అరుణ్ రామచందర్ పిల్లై కూడా క్లియర్గా నేను ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో నేను నా ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఇది ఏం లేదు, అంటే నా ఇండివిజువల్ కెపాసిటీలో నేను అసలు పనే చేయలేదు, నేను తన రిప్రజెంటేటివ్గా మాత్రమే పనిచేసిన అని క్లియర్గా ఆయన ఈసీఐఆర్ ప్లస్ స్టేట్మెంట్లో కూడా ఉన్నది. సో ఇప్పుడు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, ఇప్పుడు వీళ్ళందరి ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత, అంటే అది అన్నీ ఒకటేసారి కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు, వీళ్ళందరి అవసరం, ఎందుకంటే ప్రతి మనిషి రోల్ వేరే ఉంది. ఇక్కడ కేజ్రీవాల్ని కొన్నిసార్లు పిలిచిండ్రు, అతని రోల్ వాళ్ళు వేరేగా పరిగణిస్తుండ్రు, మనీష్ సిసోడియా రోల్ వేరేగా పరిగణించిండ్రు, అతనికి అగేన్స్ట్ అలిగేషన్స్ వేరే, కవితకు అగేన్స్ట్ అలిగేషన్స్ వేరే, ఈ అప్రూవర్ల పాత్రలు కూడా వేరే. సో ప్రతి వాళ్ళది సెపరేట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసినప్పుడే ట్రయల్ స్టార్ట్ అవుతుంది.